నిరుపేద కుటుంబానికి మన చేయుత సేవా సమితి సభ్యులు అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన దొంగిరి గంగాధర్ అనే వ్యక్తి గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య లావణ్య, కుమారుడు రిషి, కూతురు మహాశ్రీలు ఉండగా వీరు కడుపేదరికంతో ఇబ్బంది పడుతుండగా ఇంటి యజమాని చనిపోవడంతో అంత్యక్రియలకు సైతం డబ్బులు లేకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై డబ్బులు పోగు చేసి దహన సంస్కారాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మన చేయుత సేవా సమితి సభ్యులు 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందేసి ఆ కుటుంబానికి ఆసరగా నిలిచారు. మృతునికి 2 చిన్నారులు ఉండగా వారి చదువు కొరకు దాతలు ముందుకు రావాలని మన చేయుత సేవా సమితి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లాల నర్సారెడ్డి, లింగంపల్లి గంగాధర్, కత్తి రాజు, నేరెళ్ల శేఖర్ పాల్గొన్నారు. రోజు మన చేయుత సేవా సమితి ఆధ్వర్యంలో కతలాపూర్ మండల్ కలిగూట గ్రామానికి చెందిన దొంగిసరం గంగాధర్ గారి కుటుంబాన్ని ఈరోజు కలవడం జరిగింది. ఆయన గత 16 రోజుల క్రితం అనారోగ్యం బారిన గురై చనిపోవడంతో వారి కుటుంబం చాలా దీనావస్థలో ఉంది. ఈ విషయం గురించి మన స్వచ్ఛంద సంస్థను వారి బంధువులు ఆశ్రయించడంతో మాకు తోచిన విధంగా సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వీరి కుటుంబాన్ని పలకరించి వారికి కొన్ని నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. సో వీరి కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయి ఉండడంతో వీళ్ళ పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకి భవిష్యత్తు కోసం ఎవరైనా దాతల ముందరికి వచ్చి సహాయం చేస్తే వాళ్ళకు భవిష్యత్తు లోపల మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాతలు ఎవరైనా ముందడికి రావాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తు లోపల మా చేయుత సేవా సమితి ద్వారా కూడా వీళ్ళకు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తాం.